హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన షామీర్పేట్ లొకేషన్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 7 దగ్గర మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా కంప్లీట్గా రెసిడెన్షియల్ డెవలప్మెంట్ జరిగిన తోముకుంట లొకేషన్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన G+1 ఇండిపెండెంట్ హౌస్ విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి మనకు రెడీ టాక్ పై కండిషన్లో మనకు సేల్కి అవైలబుల్ ఉందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసింది డీసీ బిల్డర్స్ అండి. టోటల్ 3 హౌసెస్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది. అండ్ మనకి డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే 123 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 2100 స్క్వేర్ ఫీట్ అండి. టోటల్ 3 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసింది. అన్ని హౌసెస్ ప్లాట్ ఫేసింగ్ మనకు వెస్ట్ ఫేసింగ్ అండి. హౌస్ ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే ఇందులో మనకు గ్రౌండ్ లెవెల్లో 2 కార్ పార్కింగ్ స్పేస్, ఒక 1 BHK పోర్షను, ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో 2 BHK పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది కంప్లీట్గా మనకి HMDA లేఅవుట్లోనే ఈ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. అందువల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంది. డైరెక్ట్ మనకు ప్రాపర్టీ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను. ఈ ప్రాపర్టీ మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి విత్ ఫర్నిచర్తో సేల్ చేస్తున్నారండి. అయితే కస్టమర్ చాయిస్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని వీళ్ళు విత్ ఇంటీరియర్ లేదా వితౌట్ ఇంటీరియర్ 2 ఆప్షన్స్ తోటి ఇందులో హౌస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. బట్ ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం విత్ ఇంటీరియర్తో ఉన్న హౌస్నే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షామీర్పేట్, తుముకుంట ఈ సరౌండింగ్ లొకాలిటీలో మనకు ఎవరైతే హకీంపేట్, ఈవెన్ హకీంపేట్ ఎయిర్పోర్ట్ కూడా నియర్ బైగా ఉంటుందండి. తుముకుంట వచ్చేసి మెయిన్ హైవేకి కనెక్టెడ్గా ఉంటుంది. ప్రాపర్టీ నుంచి మనకు మెయిన్ హైవేకి డిస్టెన్స్ వచ్చేసి మీకు ఒక 800 మీటర్స్ డిస్టెన్స్లోనే లొకేట్ అయి ఉంటుందండి. అండ్ ఈ సరౌండింగ్ లొకాలిటీలో మేజర్గా మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ బాగా జరిగింది. పైగా ఎడ్యుకేషనల్ పరంగా ఇక్కడ మేజర్ కాలేజెస్ కూడా లొకేట్ అయి ఉన్నాయి. బిట్స్ పిలాని నియర్ బైగా ఉంటుంది. అండ్ మనకి లా కాలేజెస్ కూడా మనకు నియర్ బైగా ఉంటున్నాయండి. అండ్ ఫ్లోర్ ప్లాన్ వైజ్గా చూడండి, ఈ పైన మనకు ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఏదైతే 2 BHK ఫ్లోర్ ప్లాన్ ప్రొవైడ్ చేశారో అందులో మనకి చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఇది కంప్లీట్గా టెర్రస్ ఏరియా. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టెర్రస్ ఏరియాలో మనకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు. ఇది కంప్లీట్గా మనకు టెర్రస్ గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు లేదా సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. అండ్ మనకి హౌసెస్ ఆపోజిట్ ఏదైతే ఓపెన్ స్పేస్ ఉందో అది రెసిడెన్షియల్ ప్లాట్ అండి. ఈ హౌసెస్కి ఎటువంటి వీధిపోటు ఇష్యూ లేదు. అండ్ చుట్టూ సరౌండింగ్ లొకాలిటీలో స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిందో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.